సీఎం రేవంత్ రెడ్డిని జహీరాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్, మహబూబ్ నగర్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డిని కర్ణాటక మంత్రి జమీర్ హమీద్ ఖాన్ కూడా కలిసి పూల బొకేను అందజేశారు. ఇటీవల రానున్న లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 36 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు గాను 4 పేర్లను ప్రకటించింది. జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్, చేవెల నుంచి సునీతా మహేందర్ రెడ్డి, నల్గొండ నుంచి జానారెడ్డి తనయుడు కందూరు రఘువీర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ పేర్లను ఖరారు చేసింది. ఛత్తీస్గఢ్ నుంచి 6, కర్ణాటక నుంచి 6, కేరళ నుంచి 15, మేఘాలయ నుంచి 2, నాగాలాండ్ నుంచి 1, సిక్కిం నుంచి 1, తెలంగాణ నుంచి 4, త్రిపుర నుంచి 1 స్థానంలో అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఎల్బీ నగర్ లోని బైరమల్గూడ చౌరస్తాలో ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులో భాగంగా సుమారు 148.5 కోట్ల రూపాయలతో మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ నిర్మించారు. దీనిని ఈ రోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దీనికోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. నగరంలో ప్రజలకి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఎస్ఆర్డీపీ పనుల్లో భాగంగా మొత్తంగా 47 ప్రాజెక్టులు తీసుకోగా దానిలో 36 ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. ఒక్క ఎల్బీ నగర్ లోనే 658 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ అండర్ పాస్లు నిర్మించడం జరిగింది. దీనిలో భాగంగానే నిర్మించిన ఈ బైరమల్గూడ మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో అటు ఎల్బీ నగర్ వైపు వెళ్లే వారికి, చంపాపేట్, చింతలకుంట, సాగర్ రోడ్డు వైపు వెళ్లే వాహనదారులకి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా వెళ్లవచ్చు అని అధికారులు తెలిపారు. సనాతన హిందూ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ గోశాలలో గోమాత హారతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత హాజరయ్యారు. గోమాత పూజించడంలో అన్ని దేవతల పూజల్లో పుణ్యం దక్కుతుందని మాధవిలత అన్నారు. గోమాత సేవా కార్యక్రమంలో పాల్గొనడం హిందూ సాంప్రదాయంలో చాలా గొప్పదిగా చెప్పుకుంటారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సినీ యాక్టర్ సుమన్, ఆర్ఎస్ఎస్ శ్రీధర్, తిరుమల బ్యాంక్ చైర్మన్ చంద్రశేఖర్ భక్తులు పాల్గొన్నారు. मेरा ये मानना है वो एक राजा दूसरे राजा से कहे న్యూఢిల్లీలో రోడ్డుపై నమాజ్ చేస్తున్న ముస్లిం పురుషులను ఢిల్లీ పోలీసులు తన్నడంపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారని ఆయన అన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు. जोहर की नमाज, जुमे की नमाज अदा कर रहे थे इंद्रोक में, रोड पर लोग नमाज पढ़ रहे थे और ये कोई नई बात नहीं है. जुमे के एक दिन ऐसा होता है. तो एक बदतरीन वीडियो आप और हमने देखा, सारी दुनिया ने देखा कि हालत सजदा में एक मुसलमान है और एक पुलिस के अहदेदार जो पुलिस की वर्दी पहने हुए हैं वो आकर पीछे से लात मारकर एक मुसलमान जो नमाज पढ़ रहा है सजदे में उस पर लात मारकर दूसरे मुसल्लियों को ढकेलते हैं. तो इससे साफ जाहिर हो रहा है कि किस तरह से मुसलमानों के ख़िलाफ़ एक नफ़रत पैदा कर दी गई है और किस तरीक़े से जो पुलिस का जो अहदेदार है उसके जहन में कितनी नफ़रत है मुसलमानों के ताल्लुक़ से. ये एक ऐसा वाक़या है जो सबको झंझोड़ के रख दिया. ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త మన్నె జీవన్ రెడ్డి పేరును ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఆమోదంతో ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. 2 సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికలలో ఎమ్మెల్సీగా గెలుపొందిన కసిరెడ్డి నారాయణరెడ్డి తన పదవికి రాజీనామా చేసి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ఇప్పటికే సూచన ప్రాయంగా ప్రకటించినప్పటికీ పార్టీ అధిష్టానం అధికారికంగా వెల్లడించింది. ఇప్పటికే బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా మాజీ జెడ్పీ వైఎస్ చైర్మన్ నవీన్ రెడ్డిని ఖరారు చేయగా కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి పేరును ఖరారు చేసింది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పారు. ప్రయాణికుల సౌకర్యార్థం పలు రైళ్లకు 14 స్టేషన్లలో అదనపు స్టాపేజీలను కల్పించినట్టు తెలిపారు. తన వినతి మేరకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు రైల్వే డివిజన్ల పరిధిలో ఈ స్టేషన్లు ఉన్నాయని కిషన్ రెడ్డి ప్రకటించారు. అదనపు స్టాపేజీలు సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోనే 9 ఉన్నాయని కిషన్ రెడ్డి వివరించారు. కాజీపేట బల్లాషా ఎక్స్ప్రెస్ ట్రైను రాఘవాపురంలో, బల్లాషా కాజీపేట ఎక్స్ప్రెస్ మందమరిలో, పూణే కాజీపేట ఎక్స్ప్రెస్ మంచిర్యాలలో, దౌండ్ నిజామాబాద్ ఎక్స్ప్రెస్ నవీపేటలో, భద్రాచలం రోడ్ బల్లాషా, సింగరేణి మెమో
ఎక్స్ప్రెస్ ట్రైన్ బేతంపూడిలో, నరసాపురం నాగర్సోల్ ఎక్స్ప్రెస్ మెహబూబాబాద్లో, తిరుపతి ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్ప్రెస్ మేడ్చల్లో, సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ మిర్యాలగూడలో ఆగనున్నాయని అన్నారు. పార్టీ మార్పు వార్తలపై స్పందించిన మాజీ ఎంపీ సీతారాం నాయక్ స్పందించారు. బీఆర్ఎస్ లో తనకు గుర్తింపు దక్కలేదని అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని భావోద్వేగానికి గురయ్యారు. 5 ఏళ్ల పాటు రాజకీయంగా తనను అడ్డుకున్నారని కీలక ఆరోపణలు చేశారు. ప్రస్తుతం తనను ఒక జాతీయ పార్టీ గుర్తించిందని మాజీ ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. కిషన్ రెడ్డి తనను కలిసి పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు. రామప్పకు జాతీయ హోదా తీసుకొచ్చినందుకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. ఇక తాను నిర్ణయం తీసుకున్నానని తనను గుర్తించే పార్టీలోనే చేరుతానని ప్రకటించారు. మెహబూబాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా మనసులో మాట బయటపెట్టారు. కాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వరంగల్ జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇదే తరుణంలో ఆయన హన్మకొండలోని సీతారాం నాయక్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. బీజేపీలో రావాలని ఆహ్వానించారు. అనుచరులు శ్రేయోభిలాషులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని సీతారాం నాయక్ చెప్పారు. తెలంగాణలో టీచర్ పోస్టులు పెంచి డీఎస్సీని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. టెట్ వేసి టీచర్ పోస్టులు పెంచి డీఎస్సీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. డీఎస్సీతో పాటు టెట్ నిర్వహణ ఆనవాయితీగా వస్తుందన్నారు ఆర్ కృష్ణయ్య. పక్క రాష్ట్రాల్లో టెట్ వేసిన విషయం గుర్తించాలని హితవు పలికారు. టెట్ రాసి ఉత్తీర్ణత సాధించకుండా టీచర్ పోస్టు రాయడానికి అర్హత ఉండదన్నారు. నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని టెట్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ ఒకేసారి వేయడానికి ప్రభుత్వానికి అభ్యంతరాలు ఏమిటో చెప్పాలన్నారు. టెట్ నిర్వహించి 6 నెలలు అవుతుందని, అందులో 10% మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారన్నారు. ఈ నేపథ్యంలో మరోమారు టెట్ నిర్వహించాలన్నారు. గతంలో పోస్టులు తక్కువగా ఉండటం, సిలబస్ మారడం వల్ల చాలా మంది అర్హత సాధించలేకపోయారని తెలిపారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం కాచవాణి సింగారం గ్రామంలోని రెడీమిక్స్ ప్లాంట్ ని జనవాసాల నుండి తొలగించాలని గ్రామస్తుల ధర్నా నిర్వహించారు. దుమ్ము, ధూళి, శబ్దాలతో గ్రామస్తులకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ప్లాంట్ వద్ద ఆందోళన చేపట్టారు. అధికారులకు రెడీమిక్స్ ప్లాంట్ కి అనుమతి ఇవ్వకూడదని విన్నవించుకున్న రెడీమిక్స్ యాజమానితో కుమ్మక్కై అనుమతి ఇచ్చారని గ్రామస్తులు ఆరోపించారు. 3 నెలల్లో ఈ ప్రాంతం నుండి రెడీమిక్స్ ప్లాంట్ తొలగించకపోతే ఆందోళనలు, ధర్నాలు ఉధృతం చేస్తామని గ్రామస్తులు, నాయకులు హెచ్చరించారు. రెడ్డి ఇక్కడ ఈ రెడీమిక్స్ ప్లాంట్ పక్కనే ఉన్నటువంటి హిల్స్ వ్యూ కాలనీ ప్రెసిడెంట్ని. మేము గత 2019 నుంచి ఇక్కడ నివాసం ఏర్పరచుకొని ఉంటున్నాము. అయితే ఈ మధ్యన మేమంతా ప్రశాంతంగా ఉంది వాతావరణం అని చెప్పి ఎన్నో ఆశలతోటి అప్పులు చేసి కష్టపడి ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని ఇండ్లు కొనుక్కొని ప్రశాంతంగా జీవిస్తున్నాం. అయితే ఈ మధ్యన కొంతమంది ఇక్కడ కావాలన్నా వాళ్ళ డబ్బు సంపాదించిన లక్ష్యంతో మొన్న అక్టోబర్లో దీని ఇన్స్టలేషన్ వర్క్ కాంక్రీట్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మేము పొల్యూషన్ బోర్డులో కంప్లైంట్ చేస్తే పొల్యూషన్ బోర్డు వాళ్ళు వచ్చి దీనికి పర్మిషన్ లేదు, మేము దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పిండ్రు. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేదు. తర్వాత కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాము. కలెక్టర్ దగ్గర నుంచి మండల ఆఫీస్ వరకు లెటర్ వచ్చింది. మండల ఆఫీస్లో కూడా వీళ్ళు ఇక్కడ మేనేజ్ చేసి ఇష్యూ పెద్దగా కాకుండా చూసుకున్నారు. తర్వాత మొన్న రీసెంట్గా పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ గారికి కూడా దీని మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఈ మధ్య మా పిల్లలకు కొంతమందికి అస్తమా రావడము, స్కిన్ ఎలర్జీస్ రావడం. గత 2 సంవత్సరాలుగా మేము ఈ హిల్ వ్యూ కాలనీలో ఉంటున్నాం. ఈ రెడీమిక్స్ ప్లాంట్ పక్కన ఉన్న హిల్ వ్యూ కాలనీలో మేము ఉంటున్నాము. ఎందుకంటే మేము ఎందుకు వచ్చామంటే ఇక్కడ పొల్యూషన్ ఉండదు, పొల్యూషన్ ఫ్రీ, చక్కగా ప్రశాంతంగా ఉంటుంది అని మేము ఓల్డ్ ఏజ్ వాళ్ళము మేము ఇక్కడ ఉందామని వచ్చాము. కానీ గత సంవత్సరం నుండి మేము పడే బాధలు భగవంతుడికి తెలుసండి. అంత డస్ట్, పైపెచ్చు ప్లాంట్స్ కూడా చాలా భయంకరమైన డస్ట్తో పొరిపోతుంది. పొద్దున్న లేస్తే చూస్తే చెట్ల మీద ఇలా దట్టంగా పెరిగిపోయిన డస్ట్, దాంతో ఎలర్జీస్, డస్ట్ పొల్యూషను మొత్తానికి మేము సఫర్ అయ్యేది అందరికీ తెలుసు. కాదంటే మేము ఎంతమందికి విన్నవించుకున్నా సరే ఎటువంటి స్పందన అనేది ఇంతవరకు రాలేదు. దయచేసి మా ఈ ఒక్క విన్నపాన్ని మీరు ప్లీజ్ మీదనుకుని భావించి తొందరలో ఈ ప్లాంట్ని ఇక్కడ నుండి జరిపించేస్తారని, తీసివేయిస్తారని విన్నవించుకుంటున్నాం. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మన్సూరాబాద్ హయత్నగర్ లోని శ్రీ భద్రకాళి రామలింగేశ్వర స్వామి క్షేత్రం వీరన్న గుట్టపైన జేహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. శివరాత్రి జాగరణలో భాగంగా దైవభక్తి గీతాలతో భక్తులు అద్భుతమైన భజన కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ నిర్వహించారు. వీరన్న గుట్టపైన భజన కార్యక్రమం జాగరణ అనంతరం జేహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి గుట్టపైన నిద్రించారు. ఉదయం శివస్వాములు ఉపవాసం ఉన్న భక్తులు గుట్ట కింద
అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అభిషేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీరన్న గుట్టపైన ఈ సంవత్సరం జాగరణ ఎంతో ఉత్సాహాన్ని, సంతోషకరమైన భావాలను కలగజేశాయని అన్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం తన వంతు సహాయ సహకారాలతో ఇంతకన్నా ఉత్సాహంతో ఇంకా అంగరంగ వైభవంగా నిర్వహించుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శివస్వామిలు, మహిళలు, వివిధ కాలనీ సంక్షేమ సంఘాల సభ్యులు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రసిద్ధ భ్రమరాంబ సమేత మల్లికార్జున ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుండే భక్తులు, వీఐపీలు మల్లికార్జున దర్శనానికి బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ అన్నారు. అమీన్పూర్ సీఐ నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దేవాలయ పాలక మండలి ఆధ్వర్యంలో మంచినీటి సౌకర్యం, అన్నదాన వితరణ ఆర్టీసీ వాళ్లు బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. ఈరోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం వీరంగుల గుట్ట ఈ యొక్క దేవాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఇచ్చేస్తున్నారు, పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి మరి ఇక్కడ పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. మరి యొక్క స్వామివారిని దర్శించుకోనికి భక్తులు క్యూ లైన్లో చాలాసేపటి నుంచి క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారు. భక్తులు చాలా రావడం వల్ల మరి వారికి ఎలాంటి అసౌకర్యం జరగకుండా వారికి మంచినీటి సౌకర్యము క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో పాటు బస్ స్టాండ్లో అక్కడ ఉన్న మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అక్కడ కుర్చీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎండ వాతావరణము ఎక్కువగా ఉండడం వల్ల వారికి మరి ఏదైనా హెల్త్ ఇష్యూ జరిగినా, హెల్త్ ప్రాబ్లం జరిగినా ఇక్కడ హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విశేషమైనటువంటి కార్యక్రమాలు జరిగినవి. రాత్రి 2 గంటల నుంచి మహాన్యాసపూర్వకంగా అభిషేకం చేస్తున్నాము. చాలా మంది భక్తులు ఇచ్చేశారు. జనాలందరూ కూడా ఇంకా అధిక సంఖ్యలో ఇచ్చేసి దర్శించుకుంటున్నారు. చాలా క్రౌడ్గా ఉంది. గంటకు జనాలు పెరుగుతూనే వస్తూ ఉన్నారు. ఇక్కడ ఎలాంటి అసౌకర్యాలు లేకుండా దేవస్థానం సుధాకర్ కలిసి బాగా ఏర్పాటు చేశారు. తెలంగాణ గెస్టెడ్ అధికారుల సంఘం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ నాంపల్లిలోని సంఘం ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో టీజీఓఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులతో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. భారతీయ కుటుంబ సంస్కృతి గొప్పదని, అందులో మహిళల పాత్ర మరువలేనిదని ఏలూరి శ్రీనివాసరావు అన్నారు. మహిళలు ఏ రంగాన్ని ఎంచుకున్నా పట్టుదలతో పనిచేస్తారని కొనియాడారు. మహిళా అధికారి దీపారెడ్డి మాట్లాడుతూ పురుషుల కంటే మహిళలే ఎక్కువ కష్టపడతారని అన్నారు. ప్రతి ఇంట్లో స్త్రీలకు వారి కుటుంబ సభ్యులను చూసుకుంటూ తన విధులను కూడా సక్రమంగా నిర్వహిస్తుందని అన్నారు. మహిళలకు తోడ్పాటు అందిస్తే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా మహిళల అధికారులను కూర్చోబెట్టి వారిపై పూలు చల్లుతూ పురుషులు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాంటి రెస్పెక్ట్తో మన ఇండియాలో ఉన్నాము. అందులో అందరి సమక్షంలో మేము ఇలా సెలబ్రేట్ చేసుకోవడము చాలా సంతోషంగా ఉందండి. ముందు కూడా మెన్స్కో సమానంగా మేము కూడా వర్క్ చేసి సాధిస్తామని, జెంట్స్ కంటే ఎక్కువగా లేడీసే చేస్తామనండి. మాకు ఉన్న టాస్క్లు కూడా చాలా ఉంటుంటాయి. ఒకటి పిల్లల్ని చూసుకోవడము, హస్బెండ్ని చూసుకోవడము అండ్ ఫ్యామిలీ అంటే అమ్మలు అందరినీ చూసుకుంటూ ఉంటూ కూడా మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. ఆఫీసులలో కూడా బెస్ట్ అవర్స్ కూడా చాలా తీసుకునే కూడా ఉమెన్సే ఉంటారు. మాకు వేరే అలిగేషన్స్ అంటూ ఏమీ ఉండవు. ఓన్లీ ఫ్యామిలీ అండ్ జాబ్ ఈ రెండే అండి. దీంతో మేము ముందుకు వెళ్ళాలని ఎప్పుడూ అనుకుంటాము. మాకంటూ సమాజంలో ఒక గుర్తింపు రావాలని ఎప్పుడు కోరుకు ఉంటుంటాము. మాకు మేము ఎప్పుడు పట్టించుకోము. ఫ్యామిలీ గురించి ఆలోచించుకుంటూ ఒక ఉన్నత పొజిషన్లకి వెళ్ళిపోవాలని మేము ఎప్పుడూ అనుకుంటాము. ఉమెన్కి ఉండే లక్షణం అదండి. యాక్చువల్గా అంటే ఇంట్లో కూడా ఫ్యామిలీ పిల్లల్ని చూసుకోవాలి, హస్బెండ్ని చూసుకోవాలి, అత్తలు ఉంటాయి, మామలు అందరినీ చూసుకుంటూ దాంతో తోడుగా ఆఫీస్కి వెళ్ళి అంటే డబుల్ డ్యూటీ కాదండి, ట్రిపుల్ డ్యూటీ చేస్తాము మేము. హైదరాబాద్ నగరంలో శబ్ద పరిమితులపై జారీ చేసిన సర్క్యులర్, దాని అమలు తీరుపై వివరాలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. నగరంలోని ఫంక్షన్ హాల్స్ లో పెట్టే సౌండ్ పరిమితులు లోబడి ఉండాలని ఈ సందర్భంగా న్యాయస్థానం తెలిపింది. తాడ్బండ్ బోయినపల్లిలోని బాంటియా గార్డెన్స్, ఇంపీరియల్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్స్ నుంచి భారీ శబ్ద కాలుష్యం వెలువడుతుందని పేర్కొంటూ మిలిటరీ అదనపు చీఫ్ ఇంజనీర్ కర్నల్ సతీష్ భరద్వాజ్ రాసిన లేఖను
హైకోర్టు పిల్గా స్వీకరించింది. ఈ పిల్ను చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ అనిల్ కుమార్లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. ఇక ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ వాదించారు. శబ్ద కాలుష్యం అంశంపై ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని న్యాయస్థానానికి తెలిపారు. దీని ప్రకారం రాత్రి 10 గంటల తర్వాత డీజే సౌండ్స్ ఉండకూడదని వెల్లడించారు. పిటిషనర్ చెబుతున్న 2 ఫంక్షన్ హాల్స్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహించేలా పోలీసులకు ఆదేశాలు ఇస్తామని తెలిపారు. దీనిపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పందిస్తూ బోయినపల్లిలో శబ్ద కాలుష్యం వెలువడే ఫంక్షన్ హాల్స్ పై చర్యలు తీసుకునే అధికారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు ఉందని గుర్తు చేసింది. వెంటనే చర్యలు తీసుకోవాలని బోర్డును ఆదేశించింది. తెలంగాణలో గొర్రెల పంపిణీ స్కామ్ కేసు దర్యాప్తును ఏసీబీ అధికారులు వేగవంతం చేశారు. దీంతో ఈ కేసులో ఒక్కొక్కటిగా అవినీతి చిట్టా బయటకొస్తుంది. గొర్రెల స్కామ్ లో తాజాగా మరో అధికారి పాత్ర బయటపడింది. పశుసంవర్ధక శాఖ ఏడీపై అవినీతి ఆరోపణలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. గొర్రెలను పంపిణీ చేశాక తమకు నిధులు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసినట్టు ఆరోపించారు రైతులు. డబ్బులు చెల్లించిన తమ ఖాతాకు నిధులు పంపలేదని ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లా రైతుల నుండి గొర్రెలను తీసుకుని డబ్బులు ఇవ్వకుండా తిరిగి లంచం డిమాండ్ చేసినట్లు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో ఏడీ పాత్రపై విచారణ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఇప్పటికే గొర్రెల స్కామ్లో 7గురిపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు 4గురిని అరెస్ట్ చేశారు. అమీన్పూర్ పరిధిలోని పీచారు ఎంక్లేవ్ చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగికి జనవరి 1వ తేదీన ట్రేడింగ్ కు సంబంధించిన మెసేజ్ వచ్చిందని సీఐ నాగరాజు అన్నారు. ఆన్లైన్ ట్రేడింగ్ లో అకౌంట్ కోసం తన వివరాలను యాప్ లో నమోదు చేశారని తెలిపారు. కాగా అపరిచిత ట్రేడింగ్ నిర్వాహకులు ఓ ఐడీని క్రియేట్ చేసి ఇచ్చారని సీఐ నాగరాజు అన్నారు. ఆ ఉద్యోగి నగదును ఆన్లైన్ ఇన్వెస్ట్ చేశారని, పెట్టిన నగదుతో పాటు లాభాలు చూపిస్తూ వచ్చారని అన్నారు. బాధితుడు పలు దఫాలుగా 7 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి తాను పెట్టిన నగదుతో పాటు లాభాలు ఇవ్వమని అడగగా అపరిచిత వ్యక్తులు స్పందించలేదన్నారు. దీంతో బాధితుడు తాను మోసపోయినట్లు గుర్తించి ముందుగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. అనంతరం అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అలాగే ఆధార్ కార్డు ఇల్లీగల్ అకౌంట్లకు లింక్ ఉందని చెప్పి బెదిరించి ఓ యువతి వద్ద నుంచి 1.48 లక్షల రూపాయలు సైబర్ నేరగాళ్లు కాజేసిన ఘటన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అమీన్పూర్ పరిధిలోని సాయి భగవాన్ కాలనీకి చెందిన ఓ యువతికి ఫిబ్రవరి 14వ తేదీన ఫోన్ కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. తాము ముంబై పోలీసులమని, మీ ఆధార్ కార్డు ఇల్లీగల్ బ్యాంక్ అకౌంట్లకు లింక్ ఉందని చెప్పారు. తనపై కేసు నమోదై ఉందని బెదిరించి ఆ యువతి వద్ద నుంచి డబ్బులు కాజేశారని అన్నారు. దీంతో బాధితురాలు ముందుగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్రం అసోం పర్యటనలో ఉన్నారు. ఇవాళ ఉదయం రాష్ట్రంలోని కజిరంగా నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్లను ఆయన సందర్శించారు. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన కజిరంగా నేషనల్ పార్క్ లో ప్రధాని మోదీ ఏనుగుపై సఫారీ చేశారు. పార్క్ లోని సెంట్రల్ కహోరా రేంజ్ లో ఉన్న మిహిముక్ ప్రాంతంలో ఏనుగుపై సఫారీ చేస్తూ పార్క్ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. కెమెరాతో ఫోటోలు తీస్తూ ప్రధాని కనిపించారు. అనంతరం అదే రేంజ్ లో జీప్ లో ప్రయాణించారు. ప్రధాని వెంట పార్క్ డైరెక్టర్ సోనాలి ఘోష్, ఇతర సీనియర్ అటవీ శాఖ అధికారులు ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా ప్రధాని మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం అసోంకు వెళ్లారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మోదీ ప్రారంభించనున్నారు. దాదాపు 18,000 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్న బెంగళూరులో నీటి వృధాను అరికట్టేందుకు కర్ణాటక సర్కార్ రంగంలోకి దిగింది. ఇక నుంచి నగర ప్రజలు తాగునీటిని దుర్వినియోగం చేస్తే 5,000 జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది. వాహనాలు కడగడానికి, వినోదం కోసం తాగునీటి వినియోగించడంపై నిషేధం విధించింది. మంచినీటిని కేవలం తాగడానికి మాత్రమే వినియోగించాలని అధికారులు కోరారు. చాలా మంది అద్దెదారులు తమ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారని ఓ వ్యక్తి తన పోస్టులో పేర్కొన్నాడు. మరికొందరు తాత్కాలిక వసతికి మారారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే నీరు లేక టాయిలెట్ల దుర్వాసనను మీరు చాలా దూరం నుండి పసిగట్టవచ్చు. నివాసితులు ప్రతిరోజు తమ కాలకృత్యాలు తీర్చుకోవడానికి సమీపంలోని ఫోరం మాల్ కు వెళ్లడం సర్వసాధారణం అయిపోయింది అని ఆ వ్యక్తి తన పోస్టులో పేర్కొన్నాడు. కొంతమంది ఏకంగా జిమ్లకు ఒక జత బట్టలు, టవల్తో స్నానం చేసి తిరిగి వస్తున్నారు అని చెప్పాడు. నగరంలో ట్యాంకర్ వాటర్ పై ఆధారపడి ఎట్టి పరిస్థితుల్లో ఫ్లాట్లను కొనవద్దని అతడు ప్రజలను కోరాడు. ఆధార్ను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు మరో 6 రోజుల్లో అంటే ఈ నెల 14తో ముగియనుంది. ఇప్పటికీ తమ ఆధార్ను అప్డేట్ చేసుకునే వారు త్వరగా ఆ పనేదో పూర్తి చేసుకుంటే తర్వాత డబ్బులు చెల్లించి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ లో అప్డేట్ చేసుకోవాలనుకునే వారు సమీపంలోని ఆధార్ సెంటర్ కు వెళ్లి అవసరమైన డాక్యుమెంట్స్ ఇచ్చి అప్డేట్ చేసుకోవచ్చు. ఇందుకు వారు 50 రూపాయల వరకు వసూలు చేసే అవకాశం ఉంది. అదే ఆన్లైన్ లో అయితే ఉచితంగా చేసుకోవచ్చు. మన ఆధార్ నంబర్, క్యాప్చా నమోదు చేసి సెండ్ ఓటీపీ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మన ఫోన్ నంబర్ కు వచ్చిన ఓటీపీని నమోదు చేస్తే అప్డేట్ కు సైట్ సిద్ధమవుతుంది. అప్డేట్ డెమోగ్రాఫిక్స్ డేటా ఎంచుకుని మనం ఏమేం అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ వివరాలు ఇవ్వాలి. ఆ తర్వాత ప్రొసీడింగ్ ప్లై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అయితే మనం అప్డేట్ చేసే సమాచారాన్ని ధృవీకరించే పత్రాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది.